హ్మ్. అది హిక్కు వర్ణం అంటే ఏంటి ఇక్కడ? ఈ ఈ ఊరు ఊ ఆ! ఈ రిల్ లు ఊ రే రిల్ లు రి. అవునా? సో ఇవి ఇక్కు వర్ణాలు. ఈ ఇక్కు వర్ణాలు ధాతువుకి చివరన ఉన్నప్పుడు హ్రస్వమే ఉండొచ్చు, దీర్ఘమైనా ఉండొచ్చు. ఓకేనా? హ్రస్వ ఆర్ దీర్ఘ. దీర్ఘ. హ్మ్. ఓకేనా? అది ఆర్ అన్నమాట. ఓకే, హ్రస్వ ఆర్ దీర్ఘ ఎప్పుడు లేకపోతే ధాతువుకి చివరలో ఉంటాయి. చివరిలో ఇదే ఉపదాలో ఉంటే హ్రస్వం ఉండాలి. జస్ట్ హ్రస్వమే ఉండాలి. ఉపధాలో అయితే ఏముండాలి? హ్రస్వమే ఉండాలి. ఇక్కులకు రసమే ఉండాలి. ఆ ఉపధా వర్ణములో ఉపధా స్థానములో కదా. ఉపధా అనేది ఏంటి? స్థానం. ఈగుపదా సూత్రం అండి. ఈగుపదా అనేది సూత్రం ఉంది కదా, అదేనా? ఉపధ, అవును, ఇంగుపధ వస్తుంది. కానీ ఇక్కడ మనకి అయ్యింది దేంతోని? సార్వధాతుక ఆర్ధధాతుక అర్ధధాతుకుడు. ఓకేనా? ఇది ఇగుపధ అంటే ఏమంటుంది? అది ఇక్కు వర్ణము ఉపధాలో ఉండటము. అవునా? ఇక్కు వర్ణం అనేది ఉపధాలో ఉండటము. మరి ఉన్నప్పుడు ఏం కావాలి కదా? ఏం కావాలి అని చెప్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అనే సూత్రం ఏమంటుంది? గుణము చేసుకో అని చెప్తుంది. అవునా? ఇక్కు వర్ణం అనేది ఉపధాలో ఉంటే ఇగుపధ. అవునా? ఇక్కు వర్ణం అనేది ఉపధాలో ఉంటే, ఉపధ అనేది ఏంటిది? స్థానం. ఇది ఉపధ అనేది ఏంటి? ప్లేస్. ఇది స్థానం. ఏం ప్లేస్ అది? మరి ఉపధ అంటే ఏంటి అంటే ఏం చెప్తుంది అది? చివరి పూర్వం. హలోత్యాత్ పూర్వ ఉపధ ఏమంటుంది? ఇక్కడ సుష్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఉదాహరణ. ఇది ధాతువు ఏం లేదు, కాకపోతే ఊరికే చెప్తున్నా. ఓకే, సుష్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏంటి మరి? హలోంత్యాత్ పూర్వ ఉపధ అన్నాం. ఇక్కడ ఈ హల్ అనేది ఏదైతే ఉందో దానికి పూర్వం ఉన్నది ఉపధ. దానికి పూర్వంలో ఏముంది? దీన్ని విడదీస్తే ఏమొస్తుంది? ష్. అవునా? హలోంత్యాత్ పూర్వము ఉన్నది ఉపధ. ఇది ఊ అనేది ఉపధ. అర్థమైందా? ఈ సుష్ అనే నా ఎగ్జాంపుల్లో ఏంటిది? ఊ అనేది ఉపధ. అవునా? ఓకే. సో అయితే ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? భూధాతువు లోటు లకారం. ఏం చేస్తున్నాము? లోటు లకారం. లోట్ అంటే ఏంటి? ఆజ్ఞా ప్రేరణ. ఆజ్ఞా ప్రేరణ. సో ఇప్పుడు ఈ లోటు లకారము తర్వాత ఏంటి? ప్రథమ పురుష ఏకవచనం. ఏకవచనం. వాదిగణమేనండి? వాదిగణం, కరెక్ట్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. వాదిగణం అంతా కూడా కదా, 10 లకారాలు. అవునా? 1 2 3 4 ఇంకా 5. ఆరోది పరస్మై పదం. పరస్మై పదం. 1 2 3 6 వచ్చేసాయి. సో ఇప్పుడు భూ అనేది ధాతువు తీసుకున్నాం. అవునా? ఏం తీసుకున్నాం మళ్ళీ? లోటు లకారం. లోటు లకారం అంటే ఏమంటారు? లోట్ చ. ఓకేనా? సూత్రం ఏంటి? లోట్ చ. లోట్ చ అన్నాడంటే ఇంకేముంటది? విధిలింగ్. అవునా? లోట్ చ అన్నాడంటే ఇంకా దాని విధిలింగ్ గురించి చెప్పుకుంటాడు. అవునా? ఏంటివి? ఆజ్ఞను చెప్పేటువంటివి కదా. అర్థమైంది? సూత్రం ఏంటిది ఇక్కడ? లోట్ చ. లోట్ చ అన్నాడు అంటే ఏంటి? ఇంకొకటి కూడా ఉంది ఇలాంటిది. అవునా? అదేంటి అని అంటే మనకు తెలుసు, విధిలింగ కూడా లోటు లాగా పనిచేస్తుంది అని అర్థం. అవునా? లోట్ చ అనే సూత్రం అన్నమాట. సో ఇప్పుడు లోటు వచ్చింది అంటే మనకి ఏం కావాలి? కర్త కావాలి. ఏం కావాలి? భూ ప్లస్ తిప్పు. కర్త ఎట్లా స్టార్ట్ అయితే? తిప్పు తస్ జీ, సిప్పు తస్ థ, మిప్పు వస్ సో ఇప్పుడు దాని నుంచి తిప్ అనేది తీసుకున్నాం మనం. ఎందుకు? పరస్మై పది చేస్తున్నాం మనము. అవునా?
పరస్మైకి ఏం చేస్తున్నాము, ప్రథమ పురుష చేస్తున్నాము, ఏకవచనం చేస్తున్నాం కాబట్టి మనకి తిప్పు వచ్చింది. పకారం హలంత్యంతో ఇచ్చాం అయిపోతుంది. ఓకేనా, పకారం హలంత్యంతో పోయింది. సో అప్పుడు భూ ఈ తిప్పు వచ్చిందంటే మనకేం కావాలి, కర్తరి షప్ షప్, షప్లో నుంచి ఆ వస్తుంది. భో అవునా, పకార హలంత్యంతోనే అది పోయింది. అవునా, భో వస్తుంది. భో వస్తుంది. అవునా, భో నుంచి భవ్, ఇది మొత్తం కంప్లీట్ గా రాసేద్దాం. ఓకేనా, భవ్ ప్లస్ ఆ ప్లస్ ఇక్కడ ఏంటి మరి, ఏరుహు. ఏం సూత్రం అది, ఏరుహు. ఓకేనా, ఏరుహు. ఏరుహు అనే సూత్రంతో ఇక్కడ ఊ వస్తుంది అనమాట. ఓకేనా, ఏరుహు అనే సూత్రం. 3 4 86. ఓకేనా, ఏరుహు ఏమన్నదండి? ఏరుహు ఏమంటుందంటే ఏహే. ఏహే అంటే షష్ఠి స్థానం, అంటే ఈ తకారం ఏదైతే ఉందో దాని స్థానంలో ఊ రావాలి అంటుంది. ఇది రుహు అంటే ఏమన్నట్టు ఇక్కడ అర్థము ఊ అన్నమాట. ఏహే విడదీస్తే ఏంటి, ఏహే ఊహు. అర్థమైందా, అంటే ఏ స్థానములో, ఏ స్థానం అంటే ఏంటిది ఇక్కడ, ఇది త ఆ స్థానంలో ఆ అనేది ఏగా మారుతుంది షష్ఠిలో. ఓకే, అర్థమైందా, సో దానికి ఏ స్థానంలో ఏం పెట్టమన్నాడు, ఊ పెట్టమన్నాడు. అర్థమైందా, ఏ స్థానంలో ఊ పెట్టాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, లోటు లకారంలో ఏ స్థానంలో, ఏ అంటే ఇక్కడ ఏంటి మరి, ఇది ఏ షష్ఠి ఏకవచనం అది. అవునా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి, తి ఉంది. అవునా, సో ఇప్పుడు అదే ఏమున్నట్టు అక్కడ మనకి, తకారం తర్వాత ఈ ఉన్నట్టు. ఈ అనేది షష్ఠిలో ఏమైంది, ఏ అనేది ఇక్కడ ఏ అయింది కదా. ఇప్పుడు షష్ఠిదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకునేది, ఇక్కడ ఉన్నది ఈ కదా. ఈ అనేది ప్రథమ, షష్ఠిలో ఏమైంది ఇక్కడ, ఏ అయిందా. ఒక్క నిమిషం. ఈ ఏ అనేది, ఏ అంటే ఏంటి, షష్ఠి ఏకవచనము. అంటే షష్ఠి ఏకవచనములో ఆ స్థానములో, షష్ఠి ఏకవచన స్థానములో ఏం కావాలి, ఊ కావాలి. అవునా, అంటే ఇప్పుడు ఈ ఏ అనేది ఏంటిది, షష్ఠి ఏకవచనం దేని నుంచి వచ్చింది, ఈ నుంచి. ఈ అనేది షష్ఠి ఏకవచనంలో దేనిగా మారుతుంది, అది ఏగా మారుతుంది. ఏగా మారుతుంది. ఓకే, దాని స్థానంలో ఏ స్థానంలో ఊ పెట్టాలి. అర్థమైందా, ఇది ఒకసారి కరెక్ట్ గా చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏహే ఊహు, ఇది అర్థమైందా. ఏహే ఊహు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఏ అంటే ఏంటి మరి, ఏ అంటే షష్ఠి ఏకవచనం. అవును, షష్ఠి ఏకవచనంలో ఇది రావాలి, అంటే ఊ అనేది ఇక్కడ రావాలి, సబ్స్టిట్యూట్ కావాలి. అంటే ఇది ప్రథమ అన్నట్ట. ఏది ప్రథమ, ఇది ప్రథమ, ఇది ప్రథమ విభక్తిలో ఉంది. ఇదేమో సప్తమి విభక్తి, షష్ఠి విభక్తిలో ఉంది. అవునా, అంటే భవతి ఈకారము ఇప్పుడు ఇది షష్ఠి విభక్తిలో చూసినప్పుడు భవతి ఏ అవుతుంది, అంతే కదా. అది అర్థమైందా, అది భవతి అనేది ఈకారము, భవతి ఉన్నది. అంటే ధాతు ప్రకాశ శబ్దంగా తీసుకున్నప్పుడు ఈకారం ఉంది, అది శబ్దం అనేది ఈకార శబ్దం. ఇప్పుడు తి అనేది ఈకారం ఉంది తీలో, అది ఏకారంగా మారుతుంది షష్ఠిలో. ఏరుహు సూత్రం ప్రకారం కాదు అది, అది వేరు, సెపరేట్. అది ఈ అనేది ఏగా మారుతుంది. అది ఎలా మారుతుంది అనేది అంటుంది. మారడం అంటే అది రూపసిద్ధి ఉంటది కదండి, రూపం ఉంటది కదా. ఇప్పుడు రామః రామౌ రామాః అట్లా రామయోహో రామస్య వచ్చింది కదా. అంటే ఈ అనే అక్షరము షష్ఠి విభక్తిలో ఏగా వస్తుంది, అంతే కదండి. అంతే, ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఏ స్థానంలో ఊ పెట్టుకోమన్నాడు, స్థానములో అంటున్నాడు కదా. ఇప్పుడు ఇదేంటి, స్థానంలో అన్నట్టు కదా. అంటే ఇప్పుడు ఏదైతే షష్ఠి ఉంటుందో ఆ షష్ఠి ప్లేస్ లో ఇది పెట్టాలి, ఊ పెట్టాలి. మరి షష్ఠి ప్లేస్ లో పెట్టాలి అంటే ఇక్కడ ఏ లేనే లేదు, ఎట్లా పెడతావు.
అదే కదా. సో మరి ఉమ్. ఏ అనేది ఏంటిది? ఈ యొక్క రూపం ఏ షష్ఠిలో. అర్థం అర్థం. ఓకేనా. ఉమ్. సో అప్పుడు ఇవి ఏమని సింగిల్ అక్షరాల విభక్తులు ఎప్పుడు చూడలేదు నేను. చూడలేదు. అదే అదే అవును, మనకి అది తెలియదు కాబట్టి ఏంది ఈ అనేది మొత్తం టోటల్ గా చేంజ్ అవుతుంది చూడండి. మీకు కొన్ని అదే, ధాతువు అంటే కొన్ని రూపాలు పంపించిన గ్రూప్ లో మీరు పంపారు, నేను రాసుకున్నానండి అవి. అవును, రాసిండ్రా? ఇది ఉంటది, మీరు చూడండి. రీ ఒకటి, ఇంకొకటి ఏదో పంపారు ఈ కూడా ఉంటది అందులో. ఓ కరెక్ట్. ఈ ఒకటి ఈ ఒకటి రెండు పంపించుంటా. రాసుకున్నా ఇక్కడ, చూస్తా. అది చూడండి. చూస్తే ఇప్పుడు నేను పంపిస్తాలే, మళ్ళీ ఏముంది. ఇక్కడ మనం షేర్ చేసుకుందాం. ఓకేనా, చూపిస్తా ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ ఏ ఈ అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ అన్నమాట ఇక్కడ. అవునా, అంటే ఈ అనేది ఇది షష్ఠీ స్థానం. అయితే ఇప్పుడు దీని స్థానములో అని చెప్పాలి, ఈ స్థానంలో ఊ పెట్టాలి అని చెప్పాలి. అంటే దాన్ని ఏమంటాము? ఏహె ఊహు అంటాం అన్నమాట. ఈ స్థానములో అని చెప్పాలి కదా. ఈ స్థానములో అని అనే దానికి సంస్కృతంలో ఏమంటాము? అస్మిన్ స్థానే. ఏహే ఏహే ఊహు అంటాం ఓహో కదా. అర్థమైందా? ఇప్పుడు రాముని స్థానములో అంటే రామస్య లేకపోతే రామే అంటామా? అది అట్లా. ఇప్పుడు ఈ అనేది ఈ స్థానములో అని చెప్పడానికి ఏహే. అర్థమైందా? ఏహే ఉహు అంటే ఈ స్థానములో ఊ పెట్టాలి అని అర్థం అన్నమాట. ఓకేనా. ఎంతవరకు వచ్చింది ఇప్పుడు మనకు? బయటకు వెళ్తే తీసుకోక చీపురు. ఓకేనా. సో భవ్ ప్లస్ అ ప్లస్ తు మొత్తం కలిపేస్తే ఏమైంది? భవతు. భవతు రూపం వచ్చేసిందా? ఏరు అనే సూత్రం ద్వారా ఊ వస్తుంది. అప్పుడు భూ ప్లస్ ఆ ప్లస్ ఏ వస్తుంది, అంతే కదండి. టీ తర్వాత ఏ వచ్చాక ఊహు వస్తుంది. ఊహు ఊ ఏహె ఊహు. ఏరుహు సూత్రం ఏరుహు ఏమంటుంది అంటే ఏహె ఊహు అన్నమాట. రు అనేది అది భూ ప్లస్ ఆ ప్లస్ ఏ అవుతుంది. అంతేనా? ఏంటి? భూ ప్లస్ ఆ ప్లస్ తీ స్థానంలో ఏ అవుతుంది. తీ స్థానంలో ఏ కాదు, తూ అవుతుంది. అది లాస్ట్ భౌ ఆ తు. ఏరు అనే సూత్రం డైరెక్ట్ ఉకారం వచ్చేస్తుంది, అంతేనా? ఇప్పుడు భవ్ అనా ప్లస్ తు తి. సో ఇప్పుడు ఇంకోటి సూత్రం ఏరుహు. ఏరుహు అంటే రాసుకోండి ఫస్ట్. ఏ స్థానే ఈ స్థానే ఏ ఆదేశः అస్తి. సో ఏంటిది? ఏరుహు సూత్రార్థం రాసుకోండి. ఇకారస్థానే ఏకారः ఆదేశः. లోట్ లకారములో ఏం రాస్తారు? ఫస్ట్ రాసుకోండి. ఇది లోట్ లకారములో లోటు రకారములో ఉన్న ప్రత్యయము యొక్క ప్రత్యయము అవునా, ప్రత్యయానికి ప్రత్యయము యొక్క ఒక నిమిషం. ప్రత్యయము యొక్క లోట్ లకారస్య ప్రత్యయస్థానే ప్రత్యయం యొక్క ఇకారస్థానే ఏకారం ఆదేశः. అంతే, ఇకారానికి ఆదేశः ఉకారము ఏం రాస్తారు ఇక్కడ? ఉకారం అని మొత్తం కంప్లీట్ గా తెలుగులో రాస్తారా? ఉకారం అవుతుంది. ఉకారాదేశः అస్తి భవతి. ఉకారం అవుతుంది. ఏ సూత్రంతో వచ్చింది? ఏరుహు. లోటు లకారములో ఉన్న ప్రత్యయము యొక్క ఇకారానికి ఉకారము అవుతుంది, వస్తుంది. అవుతుంది ఆర్ వస్తుంది. ఓకే, అది ఏరు. ఓకేనా, అది ఏం లేదు. భవతు వస్తుంది, అవుతుంది, భవతి
భవతు ఎందుకు? ఆహా, ఇదా? ఓకే, ఓకే. లోట్ లकारस्य प्रत्ययस्थाने इकारस्य उकारादेशः भवति। లో భవతు తి స్థానే ఊ మరి ఆదేశం. కాదండి, కరెక్టే. ఇప్పుడు భవతి దగ్గర ఊ పెట్టుకున్నాం కదా. ఒక నిమిషం, ఓహో, అక్కడ ఇదైతే ఏ ఇది రావాలి? అర్థమైందా? లోట్లకారంలో ఉన్న ప్రత్యయం యొక్క ఇకారానికి ఉకారము అవుతుంది. ఇది రాసేసిండ్రా? రాసిన అర్థమైంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక్క నిమిషం నేను చూపిస్తా. ఇప్పుడు మనం ఏమన్నాము? ఓకే, సో భౌ లోట్లకారం యొక్క ప్రత్యయం అన్నాం. ప్రత్యయం ఏం తీసుకున్నాం మనం? తిప్పు తీసుకున్నాం. ఓకేనా? తిప్పు సో పా తిప్పులో పోయింది. ఈ పకారం హలంత్యంతో పోయింది అనా, తీ మిగిలింది. అయితే సూత్రం ఏంటి? ఇకారానికి అంటే ఇప్పుడు మనం దాన్ని విడదీసుకోవాలని అర్థమైంది. 2 + ఏ అవునా? సో ఈకారానికి ఏమైతుంది? ఉకారం. ఉకారం అవుతుంది. భవతు భవతు. సో ప్లస్ ఓ ఏమైంది ఇప్పుడు మొత్తం కలిపి? భౌ ఆతు. ఆహా, అది కాదమ్మా, ఇక్కడ ఇదొకటే. తు. అవునా? తు ప్లస్ ఓ. అవునా? ఇకారానికి ఉకారం పెట్టుకోమని చెప్పింది ఏ సూత్రము? ఏర్హు. అవునా? ఇకారానికి ఉకారం పెట్టుకోమన్నది. ఎక్కడ పెట్టుకోమన్నది మరి అది? ఇకారస్య. లోటు లకారములో. లోటు లకారంలో ఎక్కడ? ఇకార స్థానములో. ఇకార స్థానంలో ఉకారం పెట్టుకోమన్నది ఎక్కడ అంటే లోటు లకారం అని చెప్పాలి కదా. ప్రథమ పురుష ఏకవచన స్థానం. ప్రథమ పురుష అదంతా ఏం చెప్పలేదు. లోటు లకారంలో ప్రత్యయానికి ఇకారం ఉన్న చోట ఉకారం పెట్టుకో అని చెప్పింది. అది ఎక్కడొచ్చినా అంతే. అంతే ఇక. అంటే దానికి మెన్షన్ చేయలేదు. ప్రథమ పురుష, మధ్యమ పురుష ఏం చెప్పలేదు. ఏమన్నాడు? లోట్లకారస్య విషయే ప్రత్యయస్య ఇకారస్య ఉకారః భవతి. ఇకారం మరి ఇప్పుడు ఉకారం అవుతుంది. ఏహే ఉహు కదండి ఈ సూత్రం చెప్పేది. ఏహే ఉహు అన్నప్పుడు ఇక్కడ ఏ కూడా రావాలి కదా. ఏ రాలేదు, ఇక్కడ డైరెక్ట్ ఊ పెట్టుకున్నాం. అట్లా కాదు, మీకు అర్థమైతలేదు ఇంకా. ఏ రుహు ఉంది కదా, చెప్తాను. ఏ రుహు ఉంది కదా, సో దీన్ని విడదీస్తే ఏంటి? ఏ రు ఉహు, ఏరు ఉహు. అవునా? ఇప్పుడు ఈ రు రకారం ఏమైంది? విసర్గ. ఏహే ఉహు. అవునా? అంటే ఇదేంటిది? షష్ఠి ఏకవచనం అంటే దీని స్థానములో అంటే ఒక లెటర్ ఉంది. ఇప్పుడు ఏ అనేది రూపం వచ్చింది 6వ విభక్తిలో అంటే దాని ప్రథమ విభక్తిలో ఏముంటది? ప్రథమ విభక్తిలో అట్లా కాదమ్మా, ఊహు కాదు, ఇది వేరేది. ఇది సంథింగ్ ఇస్ డిఫరెంట్. ఇది వేరే. ఊహు అనేది వేరేది. ఓకేనా? మనం మాట్లాడుతున్నాం ఏ అనే రూపం గురించి మాట్లాడుతున్నాం. అవునా? అనేది ఏంటి? ఒక్క నిమిషం. షష్ఠి ఏకవచనం అన్నాము. ఏకి షష్ఠి ఏకవచన రూపం అది. అవునా? షష్ఠి ఏకవచన రూపంలో ఏ వచ్చింది. అయితే ప్రథమ విభక్తిలో ఏముంటది? అది ఈ ఉంటదండి. అది అర్థమైందా? ఈ స్థానములో ఊ వస్తది అని చెప్తున్నాడు. ఇప్పుడు తెలుగులో మనం స్థానంలో అంటున్నాం కదా. అవునా? దాన్ని ఏమన్నాడు? స్థానం. ఈ స్థానంలో అంటే ఇప్పుడు నేను తెలుగు ఒకటి సంస్కృతం ఒకటి చెప్తున్నాను. అయితే దాన్ని మొత్తం స్థానంలో అని చెప్పాలి అంటే ఏహే అనాలి. ఈ స్థానములో అనే దానికి మొత్తానికి ఏహే అని సంస్కృతంలో అంటాం అన్నమాట. అయితే ఇది షష్ఠి ఏకవచనంలో ఏహే ఆ ప్రథమ దగ్గరికి వచ్చేసరికి ఈ వస్తుంది. ఇది షష్ఠి విభక్తిలో ఏ వస్తది. ఆ ఏ అనేది మరి ప్రథమ విభక్తిలో ఏముంటది అంటే ఈ ఉంటది. ఈ అనే అక్షరము ఈ అనే స్థానములో. అంటే ఇప్పుడు ఈ అని ఇక్కడ రాయొద్దు. ఈ రాస్తే ఏమైతుంది మరి? అది ఏం కాదు. అదే ఏం కాదు, అర్థమైంది. ఇప్పుడు అదే ఈ స్థానంలో ఊ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఏ ఎట్లా వచ్చింది అనేది డౌట్ ఉంది. అర్థమైంది. అదే ఏ అనేది ఏంటిది? దాని షష్ఠి రూపం. ఈ అనేది ఈ అనేది శబ్దం ఉంది కదా, ఈ అనే శబ్దం. ఈ అంటే ఏంటి మరి? ఏ శబ్దం షష్ఠిలో ఈ ఇది ఏ అవుతుంది? ఈ అనేది. అవునమ్మా, అంతే. హరి శబ్దం ఎట్లాగనో హరే హరియోహ హరి అలా అంతే. కానీ ఈ శబ్దము రూపాలు టోటల్ తేడా ఉంది. ఒకదానికి ఒకటి సంబంధం లేవు.
మరి ఉండవు కొన్ని కొన్ని ఉండవు అసలు కదా. ఇప్పుడు త్రీ కన్ఫ్యూజ్ కూడా అంతే, అవునా? ఓకే ఒక అర్థమైంది. నిమిషం నేను మీకు చూపిస్తా. రాసుకున్న ఎక్కడో దొరకట్లేదు. ఓకే, మొత్తం తేడా ఉంది. ఈ అనేది అసలు పుంలింగం వచ్చేసి అన్నమాట. ఇప్పుడు ఈ అనే పుంలింగ శబ్దం ఇది నేను మీకు చూపిస్తా ఇక్కడ. ఇహి యహ. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఇదేంది శబ్ద పాఠం, అవునా? ఈ శబ్ద పాఠంలో మనకి ఏం కావాలి? ఈ అనేది కావాలి, అవునా? సో ఇప్పుడు ఈ అంటే ఈకారాంత శబ్దం, ఈకారాంత పుంలింగ ఉందా ఈ శబ్దం? ఈ చూసుకోండి, ఇప్పుడు చదవండి ఇది. ఇహి యహ అయహ ఇం ఈ ఈన్ ఇనా ఇభ్యాం ఇభిః. నేను చెప్పిన తర్వాత మీరు చూడు చెప్పండి, ఓకేనా? ఇహి ఈ అయహ ప్రథమా విభక్తి చెప్పండి. ఇహి ఈ అయహ ప్రథమా విభక్తి, ప్రథమా విభక్తి. ఇం ఈ ఈన్ ద్వితీయ. ఇం ఇనా ఇభ్యాం ఇభిః తృతీయ విభక్తి. ఇక్కడ అయే ఇభ్యాం ఇభ్యః చతుర్థి. ఏహ ఇభ్యాం ఇభ్యః పంచమి. ఏహ యోః ఈనాం షష్ఠి. ఔ యోః ఇషు సప్తమి. హే ఏ హే ఈ హే అయః. చాలా మారిపోయింది. తర్వాత వచ్చేసరి ఏకారం యకారంగా అది ఏ ఏంటంటే ఉకారంగా మారుతుంది ఇక్కడ. అది ఏ అనేది ఉకారంగా మారదు, ఏరుహు ఆ సూత్రంతో ఏ స్థానంలో పెట్టుకున్నాం, ఏ స్థానంలో ఊ పెట్టుకోమని చెప్పింది అది కదా. దీని ప్రకారం హరి శబ్దం వచ్చేస్తుంది. హరి హరి హరయ హరిం హరి హరి. అదే మనకి రికారము ఉకారము రికారం అవి చూపిస్తాడు. ఎందుకు అంటే ఈ శబ్దాలలో నీకు అది వస్తది. అర్థమైందా? ఇప్పుడు మనం చివరివి చూస్తాం చూడండి. ఇప్పుడు లకారాలకి స్యాత్ తీతః అంతి నేర్చుకున్నట్టుగా ఇప్పుడు ఈ ఇహి ఈ అయహ అట్లా అన్నమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ ఊ రీ న్ ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట ఫస్ట్. అర్థమైందా? ఇహి ఈ అయహ ఇం ఈ హరి హరి హరయః హరిం హరి హరీన్ హరిణా హరిభ్యాం హరిభిః హరయే హరిభ్యాం హరిభ్యః హరే హరిభ్యాం హరిభ్యః హరయోః హరీణాం హరౌ హర్యోః హరిషు హే హరి హే హరయః. అర్థమైందా? సో ఈ అనే శబ్దం ఏంటిది? ఇకారాంత పుల్లింగ శబ్దం. సో అదే ఇప్పుడు ఊ చూసుకున్నారనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ? ఊ జస్ట్ ఊ అని చెప్పాలి మీరు, ఓకేనా? శబ్దం ఊహు ఊ అవహ ఊన్ ఉనా ఉభ్యాం ఉభ్యః ఉవే ఉభ్యాం ఉభ్యః ఓహ ఉభ్యాం ఉభ్యః ఓహ ఊనాం ఔ ఓహ ఉషు హేవు హేవః అవహ. సో ఇప్పుడు శంభు శబ్దం చూసుకోండి. శంభు శంభు శంభవః భూ
శంభూన్ శంభునా శంభునా శంభుభ్యాం శంభుభిః శంభవే శంభువే శంభుభ్యాం శంభుభ్యః శంభోః శంభుభ్యాం శంభుభ్యః శంభోః శంభోః శంభువోః ఏంటిది శంభూనాం ఓహో ఓహో చెప్పాలి ఇక్కడ కదా శంభువోః శంభోః శంభూనాం శంభౌ శంభువౌ శంభౌ శంభోః శంభుషు శంభౌ హే శంభో హే శంభు హే శంభవః. అదే అర్థమైందా? ఆ, సో అప్పుడు అదే మరి రికారాంతం తీసుకుంటే ఏమొస్తుంది? గురు రుహు రు రవ అవహ రీ తీసుకుంటే అది లేదు కనిపిస్తలేదేంటి? రికారాంతం ఉండాలి. రా ఉంది కదా రి ఎక్కడుంది? రికారాంతం అదే అమ్మా అవును. ఆ అరౌ అరహ అరౌ రీన్ ఆ రిభ్యాం రిభిః రే రిభ్యాం రిభ్యః. సో ఇక్కడ దీన్ని ఏం చదవాలి? రే అని చదవాలా రే అని చదవాలా? రే. ఇక దీంట్లో హ్రస్వము లేదు, ఏకారానికి హ్రస్వము లేదు, ఓకారానికి హ్రస్వము లేదు, అవునా? దీర్ఘం అవి. తర్వాత ఉహు ఉభ్యాం ఉభ్యః. సో ఇక్కడ చూసారా ఉహు ఉహు స్థానములో అంటే ఏంటి ఇక్కడ? రి రి అనేది అన్నమాట ఆ స్థానములో అన్నమాట. అర్థమైందా? రి అనేది రికారాంతం, అవునా? రి అనే శబ్దం, రి అనే శబ్దము ఆ స్థానంలో మనకి ఏం కావాలి? ఉహు కావాలి షష్ఠిలో అయితే. అర్థమైందా? ఈ ఉహు అనేది మళ్ళీ దేనిలాగా మారుతుంది అనేది మళ్ళీ ప్రథమ ఇస్తాడు అక్కడ, అవునా? గురుహు శబ్దం కదండి రుకారం అంటేను. ఇక్కడ ఆ వచ్చిందేంటి? గురుహు కాదు, ఇది మాత్రి పిత్రి అట్లాంటి పితృ శబ్దం పితృ శబ్దం. ఇది ఫస్ట్ చదివేద్దాం. షష్ఠిలో ఊహు రోహో రీణాం అనా రి రోహో రిషు. హే అహ హే అరౌ హే అరహ. సో ఇప్పుడు మాత్రి మాతా మాతరౌ మాతరః మాతరం మాతరౌ మాత్రీన్, అవునా? మాత్రా మాత్రాభ్యాం మాతృభ్యాం మాతృభ్యాం మాతృభిః మాత్రే మాతృభ్యాం. ఇక్కడ ఏంటి? మాత్రే 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 కాదు అక్కడ మాత్రే మాతృభ్యాం మాతృభ్యాం మాతృభ్యః మాతృః మాతుః మాతృభ్యాం మాతృభ్యాం మాతృభ్యః మాతుః మాతరోః మాతరీణాం. ఒక నిమిషం, ఇది మాతరోహో మాతృణాం ఇది మాతరోహో మాతృణాం. మాతరోహో అమ్మ ఇది మాతరోః చెప్పేశాను. మాతృణాం రీ రీ మాత్రీణాం. ఇక్కడ మాత్రీణాం మాతరి మాతరోః మాతృషు హే మాతః హే మాతారౌ హే మాతారః. మాతా లేదు మాతరౌ హే మాతరౌ మాతరౌ హే మాతరౌ కదా. మాతరౌ చెప్పాలి, మాత్రౌ అంటున్నారు. మాతరౌ మాత అరౌ మాతరౌ. మాతరః. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ మూర్తి గారు మీరు చెప్తారా? ఇక్కడ ఏంటి నకారాంతం అని చూసుకుందాము. ఇప్పుడు నాతో ఉంటదంటారా? నకారంలో ఉండదు.
ఇవి 3 మెయిన్‌గా అన్నమాట. ఏమేమి? అ, ఈ, ఉ, రి. ఇవి 3 కూడా ఈ 4 కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా అవి 4 కనిపిస్తాయి మనకి. అర్థమైందా? పాఠంలో ఏమేమొస్తాయి? అ. ఇక్కడ కనిపించిందా? ఫస్ట్‌లోనే ఉంది. అ. అకారాంత పుల్లింగః అ. ఆ, ఈ, ఊరు అవేంటివి చెప్పండి? ఇక్కులు కదండి. ఆ! అర్థమైందా? అహ, ఔ, ఆహ, అం, ఔ, ఆన్, ఆ, ఏన, ఆభ్యాం, ఐః. ఏబి. ఆ? ఐః. ఆయ ఇదేమనాలి? ఎన కాదు, ఏన, రామేణ కదా, రామేణ. సో ఆయ, ఆభ్యాం, ఏభ్యః. ఆత్, ఆద్. ఈ తకారం వచ్చింది అంటే దకారంతో కూడా వస్తది వికల్పంగా. అర్థమైందా? ఎక్కడైతే త్ హలంతం ఉందో అక్కడ ద్ హలంతం కూడా వస్తది. అది గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో అయినా సరే. ఓకేనా? 2 రూపాలు ఉంటాయన్నమాట. ఆభ్యాం, ఏభ్యః. అస్య, అయోః, ఆనాం, ఏ, అయోః, ఏషు. హే అ, హే ఔ, హే ఆహ. ఇప్పుడు అహ అనే శబ్దం ఏమైంది? అ అనే శబ్దము ఏగా మారింది. సప్తమి. చూసారా? అంటే ఏ స్థానములో రి రావాలి అంటే ఏం చెప్తాం మనం? అక్కడ ఏం లెటర్ ఉండాలన్నమాట? ఆ అనేది ఉండాలన్నమాట. ఏ షష్ఠీ విభక్తిలో చెప్పుకుంటే ఏంటది? ఆ స్థానములో అన్నమాట. అవునా? అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ధాతువు ఎంతవరకు వచ్చింది? భవతు అయిపోయింది. భవతు అయిపోయిందా? ఏకవచనం అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ద్వివచనం. ద్వివచనంలో ఏంటి మరి? ప్రథమ పురుష ద్వివచనం. ప్రత్యయం ఏంటి దానికి? తస్సు. తస్సు. అవునా? ఏం కావాలి? అవుతుంది. సో ఇప్పుడు మనకి తస్సు కన్నా ముందు ఇక్కడ తు అని చెప్పుకున్నాం. అవునా? ఈ దకారం మారడానికి ఏంటి మరి? జలాం జశోంతే. ఏంటి? జలాం జశోంతే. జలాం జశోంతే ఆ సూత్రంతోని తకారం దకారంగా మారింది. అంటే వికల్ప రూపం ఇంకొక రూపం ఏంటిది? భవతాద్. అర్థమైందా? తాత్ పోయి తాద్ అయింది. దేంతోని? జలాం జశోంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? భూ ప్లస్ తస్. అవునా? సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది? జలాంజసంటే అక్కడ ఇంతకు ముందు భవతు సూత్రం దాని అక్కడ అండి భవతు భవదు అంతేనా? అంతే. అట్లా ఇట్లా 2 సూత్రాలు 2గా కూడా 2 వస్తాయన్నమాట. సూత్రాలు 2 వస్తాయా? సో ఇప్పుడు 2 వచనాలు వస్తాయి. భవతు వస్తుంది, భవదు అని వస్తుంది. ఇక్కడ భూ అనేది భవ్ ప్లస్ ప్లస్ ఇక్కడ ఏమైంది? తి అనేది ఏమైంది? ఏ రుహు సూత్రంతోని ఊ వచ్చింది. అవునా? సో ఇప్పుడు భవతు. అవునా? ఇప్పుడు భవతు. అవునా? ఈ రూపం వచ్చింది. ఆ తర్వాత ఇంకొక రూపం ఏంటి? జలాంజసంతే వల్ల భవదు. సో ఇప్పుడు భవ్ ప్లస్ ప్లస్ ఈ తు అనేది ఏమైంది? జలాం జశంతేతోని దుగా మారింది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని తుగా రాసుకోండి. తు రాసి తర్వాత ప్లస్ ఈ పెట్టుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? అంటే కొద్ది రోజులు అట్లా అర్థం చేసుకున్నాక ఈ తకారం దకారంగా మారింది. తర్వాత మనకి ఊ. ఈ అనేది ఊ కావాలి కదా ఏ రుహు సూత్రంతోని? జలాం జశోంతే. దకారంగా మారుతుంది.